ఇంకా నోలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలియదు, ఎక్కడ చనిపోయారో తెలియదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్న మంత్రి గారు. ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. వాళ్ళు ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాను. మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి. నమస్తే అండి, నా పేరు మూల జోగేష్. నేను నువ్వలరేవు గ్రామానికి చెందిన ఒక యువకుడిని. మూల నగేష్ అనే మా అన్నయ్య, మా ఎల్డర్ బ్రదర్. మా అన్నయ్య శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా వెళ్ళే 4-5 రోజులకే చనిపోయారు. కానీ ఈ కేసు ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. కానీ పై అధికారులకు ఈ సహాయం అడగడానికి చేశాము, ఇవన్నీ హామీ కూడా చేశాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. డాక్టర్ శ్రీధరి అప్పలరాజు గారు, ఆయనకి చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ మా బిడ్డ చనిపోయాడు, మాకు ఎటువంటి న్యాయం చేయలేదు, ఎలా అని వారి దగ్గరికి వెళ్తే ఆవిడ చేస్తారని ఎన్నోసార్లు చెప్పి మమ్మల్ని ఈ గోయాలో తవ్వి మాకు ఇలా పడేశారు. కానీ కొత్త ప్రభుత్వాలు వచ్చాక నారా లోకేష్ బాబు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల్లో మా ప్రభుత్వాలు వస్తే న్యాయం చేస్తారని చెప్పారు. కానీ ఇటువంటి వరకు 600 రోజులు అయిపోయింది, ఎటువంటి న్యాయం మాకు జరగలేదు. ఇంకా మా అన్నయ్య చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు చూపించడం కూడా లేదు. అంటే పోస్ట్ మార్టం చేశారో లేదో కానీ ఆ జాడ కూడా మనకి దొరకలేదు. అటువంటి మనం పేద వలస, మన పైన ఏ బాధ్యత లేదు. మీరు గవర్నమెంట్ అధికారులు, మీకు చాలా శక్తివంతమైన శక్తులు ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి పేద ప్రజల ఎటువంటి శక్తులు లేవు. అందుకే మనం ఎంతవరకు 600 రోజులు అయిపోయింది, అవి రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఏ పరిష్కారం కూడా మాకు చూపించట్లేదు సార్. కానీ ఐ రిక్వెస్ట్ సార్, మా అన్నయ్యకు ఎలాగైనా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు మీరు కూడా మాపై భరోసా వేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.